గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK வில்லா கொனடி నెలకు 1,00,000 ரெண்ட் கேரண்டி. டர்ம்ஸ் அண்ட் கண்டிஷன்ஸ் அப்ளை. உங்களோட குறைந்தபட்ச ஆசை என்ன? ஒரு ஸ்கூட்டர் வாங்கணும், 2 பெட்ரூம், ஒரு பெட்ரூம் அப்பார்ட்மெண்ட் வாங்கணும், ஒரு மிடில் கிளாஸ் லைஃப், டீசென்ட் ஒரு மிடில் கிளாஸ் லைஃப். அது வந்து హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను ఒక ఇంటర్వ్యూ కోసం పక్క స్ట్రీట్కి వచ్చినప్పుడు వెంటనే అన్నారు ఈ పక్కనే రజనీకాంత్ గారు కూడా ఉంటారని. సరే, రజనీకాంత్ గారు నాకు చాలా ఇష్టం అండ్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఏదన్నా షూటింగ్ టైంలో కలుస్తూనే ఉన్నాను. బట్ ఈరోజు అనుకోకుండా మనం వచ్చాం కాబట్టి రజనీ గారు వేరే షూటింగ్కి వేరే ప్లేస్కి వెళ్ళారంట. అండ్ రజనీ గారి హౌస్ చాలా మందికి ఇష్టం, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటారు, చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటారు అండ్ చాలా సింపుల్ లివింగ్ ఆయన ఇష్టపడుతుంటారు. పెద్ద హీరో, సూపర్ స్టార్ అని ఎక్కడ కూడా ఆయనకి పెద్దగా ఉందాం, పెద్ద ఇల్లు కట్టుకుందాం, పెద్ద కార్లో తిరుగుదాం ఉండదు. మీరు చూస్తూనే ఉంటారు రజనీ గారు మనకి ఎప్పుడు కూడా చాలా సింపుల్గా కనిపిస్తారు. అట్ ది సేమ్ టైం ఇన్నోవా కార్లో ఎక్కువ తిరుగుతుంటారు ఆయన. అండ్ ఆయన సింపుల్ లివింగ్ ఇల్లు చూడాలని చాలామంది అడిగారు లాస్ట్ టైం నన్ను. బట్ వచ్చిన ప్రతిసారి నాకు షూట్స్ వల్ల కుదరట్లేదు. ఇది రజనీకాంత్ సార్ది హౌస్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రజనీకాంత్. பெரிய முடி இருக்கும், காத்துல முடி அப்படியே பறக்கும். மறுபடி பஸ் ஸ்டாப் ஆகும்போது உள்ளே போகும்போது அப்படி பண்ணிட்டு டிக்கெட் அனுப்புவோம். ఆయన ఇష్టపడిని యాక్టర్ లేరనమాట. ఎంతోమంది ఆయనకు రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఆయన పేరుని స్మరించుకుంటూ, ఆయన పిక్చర్స్ చూస్తూ, ఆయన ఇమేజెస్ చూస్తూ పెరిగిన ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఆ యాక్టర్స్ అంతా కూడా చెన్నైలో మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు రజనీ గారు చాలామందికి రోల్ మోడల్ అని చెప్పి. అండ్ తెలుగులో కూడా చాలామంది హీరోస్, మన హీరోస్ లైక్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఆ జనరేషన్ హీరోస్ అంతా కూడా చెప్తూ ఉంటారు రజనీ సార్ చాలా రోల్ మోడల్, సచ్ ఏ నైస్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ మనుషుల్ని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, మనుషుల్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ధనుష్ గారు కూడా చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రజనీ గారికి ఇచ్చే వాల్యూ చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది అనమాట. ఆయన సింప్లిసిటీ మనకు అర్థమవుతుంటుంది. అండ్ రజనీ గారు ఎన్నో సినిమాలలో మనకి తెలుగుకి పరిచితులే. అండ్ దిస్ ఈజ్ రజనీకాంత్ సార్ హౌస్. చాలామంది అడిగారు విఎస్ రజనీకాంత్ సార్ హౌస్ ఎలా ఉంటుంది చెన్నైలో అని. అందరు హౌస్లు చూపించాం, రజనీకాంత్ గారి హౌస్ మనం చూపించలేదు కాబట్టి ఈ టైం సంక్రాంతి స్పెషల్గా, పొంగల్ స్పెషల్గా, మేబీ గాడ్ బ్లెస్సింగ్ అనుకుంటాను. నేను ఒక ఇంటర్వ్యూకి పక్క స్ట్రీట్లోకి రావటం, ఇక్కడ హౌస్ ఉందని తెలియటం, ఇమ్మీడియట్గా నేను రాగానే చూడగానే సో బృందావన్ 18 రజనీకాంత్ సార్ హౌస్ అనమాట. సో వాళ్ళ స్టాఫ్ కూడా చెప్తున్నారు లేరు, షూటింగ్కి వెళ్ళారని. సో ఇక్కడ ఫ్యాన్స్కి రజనీ గారు అంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. ఆయన లేకపోయినా కానీ ఆయన ఇంటి దగ్గర ఫోటో దిగితే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని చాలామంది ఫ్యాన్స్ కూడా వస్తున్నారు. ఒకసారి ఫ్యాన్స్ అక్కడ రజనీకాంత్ అనే ఒక నేమ్ ఉంది కదా, ఆ నేముని డిస్ప్లేలో చూపించుకుంటూ ఫొటోస్ దిగుతున్నారు అనమాట. చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా. మన తెలుగులో ఇలా ఎలా చేయరు తొందరగా, బట్ తమిళ్లో అలా ఉండదు. వాళ్ళ ఇష్టమైన ఫ్యాన్ లేకపోయినా కానీ ఆ ఇంటిని చూసి జస్ట్ ఆ ఇంటి దగ్గర వాళ్ళ నేమ్ ఉన్న ఆ డిస్ప్లేలో ఒక ఫోటో దిగితే చాలా అనుకున్న ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది మనకి ఫ్యాన్స్ వస్తూ ఫొటోస్ దిగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట రజనీ గారి హౌస్ని. అండ్ హౌస్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ ఏదో పెద్దగా హడావుడి ఏం లేదు, జస్ట్ 2 సెక్యూరిటీ ఉన్నారు. అండ్ నీట్గా చాలా సింపుల్ వాల్ అనమాట, చాలా సింపుల్ గేట్, ఇలా చాలా సింపుల్ వాల్. అక్కడ కనిపిస్తుంది మీకు రజనీ గారు అండ్ శివాజీ గణేషన్ గారు నాకు అక్కడ కనిపిస్తున్నారు కూడా. ఆ ఫోటో వాళ్ళ ప్రేమ అటాచ్మెంట్ అంతా కూడా